అందరికీ నమస్తే అండి. పాకిస్తాన్ ఏమో భారత్తో యుద్ధం కోరుకుంటుంది ఒక రకంగా. కానీ ఆ పాకిస్తాన్ సైనికులు యుద్ధం కోరుకోవట్లా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో వాళ్ళకి తెలుసు. అందుకని పాకిస్తాన్ సైనికులు కొంతమంది సుదీర్ఘ సెలవులు అడుగుతున్నారు. ఈవెన్ ఆ ఆర్మీ చీఫ్ అయితే దేశం వదిలి పారిపోయారు, ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు. సో ఇండియాతో యుద్ధం అనేసరికి పాకిస్తాన్ ఖచ్చితంగా ఆ దేశ పాలకులు, రాజకీయ నాయకులు, మంత్రులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ ఆ దేశ సైనిక బలగాలు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఉగ్రవాదులకు రక్షణగా ఉంటున్నారు, బంకర్లలో తరలిస్తున్నారు, సరిహద్దుల్లో కాల్పులు జరుపుతున్నారు. ఇవన్నీ తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నారు. అయితే భారతదేశానికి మాత్రం పాకిస్తాన్తో వాళ్ళు యుద్ధం కోరుకోవట్లేదు. వాళ్ళు కేవలం ఉగ్రవాదాన్ని అంతం చేయడమే కోరుకుంటున్నారు. ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని మట్టుపెట్టడమే ఇండియా కోరుకుంటుంది. అయితే ఈ రెండు వ్యవహారాల్లో కూడా భారతదేశం కాస్త చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది. పాకిస్తాన్ని ముప్పేట దాడి అనమాట, ముప్పు తిప్పలు పెట్టడం, అష్టదిగ్బంధనం చేయడం, అన్ని దారులు పాకిస్తాన్కి మూసేసి ఇంకా లేదు మీ మాట వింటాము, మీకు ఏదైతే ఉగ్రవాదుల వల్ల ఇబ్బందో వాళ్ళని మీకు అప్పచెప్పేస్తాము, మమ్మల్ని వదిలేయండి అని పాకిస్తాన్ కాళ్ళ వేళ్ళ పడే పరిస్థితి వస్తుంది ఇండియా ఇలాగా కొనసాగిస్తే. ఫస్ట్ ఏం చేశారు, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అది పాకిస్తాన్కు గట్టి దెబ్బ. అయితే ఆ దెబ్బ స్పాట్లో దాని రియాక్షన్ ఉండదు, ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఉంటుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తే పాకిస్తాన్కు వెళ్లాల్సిన జలాల మీద మనోళ్ళు ప్రాజెక్ట్ కట్టినా, ఆనకట్ట కట్టినా, దాన్ని డైవర్ట్ చేసినా పాకిస్తాన్కి నీళ్లు వెళ్ళకపోతే ఒక 3-4 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కరువు తాండవిస్తుంది అనమాట. సో పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఆర్థిక మాంద్యంలో పరిశ్రమలు రాకపోవడం, ప్రాజెక్టులు రాకపోవడం, వ్యవసాయం దిగుమతులు లేకపోవడం, కరువు ఉండడం, పేదరికం పెరగడం, ఈ పరిస్థితుల్లో సింధు జలాలు ఆపేస్తే ఇంకా ఇబ్బంది. సో అది ఫస్ట్ ఇండియా వేసిన స్టెప్. రీసెంట్గా నిన్న ఏం చేశారు, పాకిస్తాన్తో అన్ని షిప్పింగ్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆపేశారు. పాకిస్తాన్ షిప్పులేవి కూడా ఇండియా రాకూడదు, ఇండియా షిప్పులేవి పాకిస్తాన్ వెళ్ళకూడదు, పాకిస్తాన్ మీదుగా వచ్చే ఇతర దేశాల షిప్పులు కూడా ఇండియా రాకూడదు, అసలు పాకిస్తాన్తో ఎవరు కూడా సంబంధాలు తెంచుకోవాలి అనేటట్టు ఇండియా వ్యవహరిస్తోంది. అలాగే పాకిస్తాన్ నుంచి రాకపోకలు, ఎగుమతులు, దిగుమతులు అన్నీ ఆపేయడంతో పాటు తపాలా సేవలు కూడా ఆపేశారు. అక్కడ నుంచి వచ్చేవి తీసుకోరు, ఇక్కడ నుంచి పంపించేవి అక్కడ ఎవరు అనమాట. అట్లా అన్ని దారులు క్లోజ్ చేశారు. మరోవైపు ఇతర దేశాలు కొన్ని పాకిస్తాన్కు సహకరించే అవకాశం ఉన్న ఆ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆల్రెడీ 25 దేశాలకు దౌత్యపరంగా సంప్రదింపులు జరిపారు. ఇదిగో పాకిస్తాన్ ఇలా చేస్తోంది, ఇలా చేసింది, కాబట్టి వాళ్ళకి మాకు ఈ పరిస్థితి తలెత్తింది, కాబట్టి మీరు పాకిస్తాన్కు సహకరించొద్దని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి అంటారు. సో ఇది పాకిస్తాన్కు ఈ IMF నుంచి $7 బిలియన్ రుణం ఇచ్చే అవకాశం ఉంది. మేబీ ఈ 6 నెలల్లోపు ఇచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్కి దాన్ని అప్రూవ్ చేశారు. సో ఇది వెళ్లకుండా కట్టడి చేయడానికి, అడ్డుకోవడానికి భారతదేశం ప్రయత్నిస్తోంది. దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థిక మాంద్యంలో ఉంది, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కదా. సో వాళ్ళకి ఇది వెళ్తే కొంత వాళ్ళు ఏదో గట్టెక్కాలని చూస్తున్నారు, ఫైనాన్షియల్గా కొంత గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది కూడా రాకుండా ఉండడం వల్ల ఇప్పుడు ఉగ్రవాదులకు బ్లాక్ మనీ, హవాలా మనీ అదే ఎక్కువ వాడతారు వాళ్ళు. సో ఈ పాకిస్తాన్కి ఇచ్చే డబ్బులన్నీ కూడా మిస్యూజ్ అవుతున్నాయి, ఉగ్రవాదులకు వెళ్తున్నాయి బ్లాక్ మనీ రూపంలో, కాబట్టి మీరు ఇవ్వద్దు అని చెప్పి ఇతర దేశాలను కంట్రోల్ చేయడం ద్వారా, ఇతర దేశాల్లో ఎవరెవరైతే పాకిస్తాన్తో బిజినెస్ చేస్తున్నారో, ట్రేడ్ నడుపుతున్నారో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం ద్వారా, వాళ్ళందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుండడం ఇక్కడ పాకిస్తాన్కి ఎదురు దెబ్బే అని చెప్పుకోవచ్చు. సో ఇక అన్నిటికంటే అతి ముఖ్యమైన నిర్ణయం ఇంకా తీసుకోలేదు. మేబీ ఇంకొక వారం రోజుల్లో ఆ నిర్ణయం కూడా తీసుకుంటారేమో. ఫార్మా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఇప్పుడు ఏ దేశానికైనా సరే, రష్యాకి కానీ, అమెరికాకి కానీ, లేదా ఫ్రాన్స్కి కానీ, జపాను, బ్రిటను, ఏ దేశానికైనా సరే ఇండియా పాకిస్తాన్లో ఎవరంటే ఖచ్చితంగా ఇండియాతోనే స్నేహం కోరుకుంటారు. సో ఆ స్నేహం కావాలి అంటే మీరు పాకిస్తాన్కు ఇవి ఎక్స్పోర్ట్స్ ఆపేయండి. సాఫ్ట్వేర్స్ అండ్ మెడిసిన్, ఈ రెండు పాకిస్తాన్కు కీలకం. మెడిసిన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆపేస్తే ఆ దేశంలో దాదాపుగా 70% మందికి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ అందదు. పాకిస్తాన్ ఎక్కువగా ఫార్మా కోసం ఇతర దేశాల మీద ఆధారపడుతుంది. సో అవి ఆపేస్తే ఇంకా దెబ్బతింటారనమాట. సో అది అత్యవసరం, ఎమర్జెన్సీ కిందకు వస్తుంది. అవసరమైతే ఆ నిర్ణయం కూడా తీసుకోవడానికి ఇండియా వెనుకడుగు వేయట్లేదు. సో ముఖ్యంగా మన దేశ అంటే విదేశాంగ మంత్రి ప్లస్ అంటే ఈ ఒక టీం ఫామ్ చేశారు. నరేంద్ర మోదీ గారు ఏం చేశారంటే జైశంకర్ గారితోనూ అండ్ అజిత్ దోవల్
ప్లస్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరితో కూడా ఒక టీం ఫామ్ చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు కావాల్సింది యుద్ధం కాదు, పాకిస్తాన్ని ఒంటరిని చేయాలి, ప్రపంచ దేశాల అందరి దగ్గర కూడా పాకిస్తాన్ చిన్నబోయేలా చేయాలి, వాళ్ళు చేస్తున్న తప్పుడు పనులన్నీ కూడా ప్రపంచ దేశాలకు తెలియాలి. సో వాళ్ళతో ట్రేడ్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, బిజినెస్ అన్నీ ఆగిపోవాలి, వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ పడాలి, అప్పుడు వాళ్ళే మన దారికి వస్తారు అనేటట్టుగా వ్యవహరిస్తున్నారన్నమాట. సో ఇది ఒక రకంగా, ఇది ఒక రకమైన యుద్ధమే, ఇది ఒక రకమైన దాడే, పాకిస్తాన్ మీద ముప్పేట దాడి, పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేయడం. ఆల్మోస్ట్ 90% సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.